ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ముందు ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌ను టీమిండియా ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండంగానే కైవసం చేసేసుకుంది. అయితే కటక్ వేదికగా ఆదివారం ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చిత్తు చేసేసింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండంగానే 2-0తో సిరీస్ సొంతం చేసుకుంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర శతకంతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌట్ అయింది. బెన్ డకెట్ 65 పరుగులు చేయగా, జో రూట్ 69తో అంటే ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. లియామ్ లివింగ్స్టోన్ 41 పరుగులు, జోస్ బట్లర్ 34 పరుగులు కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. అయితే భారత బౌలర్లలో జడేజా అదరగొట్టేశాడు. మళ్లీ 3 వికెట్లు తీసి ఇక ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. మహమ్మద్ షమి, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 44.3 ఓవర్లలోనే 6 వికెట్లకు 308 పరుగులు చేసి గెలుపొందింది భారత జట్టు. కెప్టెన్ రోహిత్ శర్మ ఏకంగా 119 పరుగులతో శతక్కొట్టగా, శుభ్మన్ గిల్ 60 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 44, అక్షర్ పటేల్ 41 చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. విరాట్ కోహ్లీ మాత్రం మళ్లీ 5 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ ఇంగ్లాండ్ బౌలర్లలో జెమీ ఓవర్టన్ 2 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్స్టోన్ తలా ఒక వికెట్ తీశారు. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ భారీ సిక్సర్లతో పడడంతో ఇక పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసేసింది. పవర్ ప్లేలోనే రోహిత్ శర్మ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, తర్వాత శుభమన్ గిల్ 45 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 136 పరుగుల భాగస్వామ్యంలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ క్రీజ్లో పాతుకుపోయిన ఈ జోడీని జెమీ ఓవర్టన్ విడదీశాడు. శుభ్మన్ గిల్ను క్లీన్ బౌల్డ్ చేసేశాడు. క్రీజ్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ తనదైన కవర్ డ్రైవ్తో బౌండరీ కొట్టగా, అతన్ని మాత్రం ఆదిల్ రషీద్ పెవిలియన్కు చేర్చాడు. ఇక ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్తో కలిసి రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. ఆదిల్ రషీద్ వేసిన 26వ ఓవర్లో రెండో బంతిని సిక్సర్గా మార్చి 76 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు రోహిత్. రోహిత్కు 32వ శతకం కాగా, సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన రోహిత్ లివింగ్స్టోన్ బౌలింగ్లో ఆదిల్ రషీద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 70 పరుగుల భాగస్వామ్యం తెరపడింది. నిజానికి రోహిత్ శర్మ దాదాపుగా 16 నెలల తర్వాత సాధించిన సెంచరీతో ఇక భారత జట్టు విజయం సాధించింది. ఆ తర్వాత అక్షర్ పటేల్తో కలిసి శ్రేయస్ అయ్యర్ జట్టును విజయం దిశగా నడిపించాడు. హాఫ్ సెంచరీ ముంగిట అతను రనౌట్ అవగా, క్రీజ్లోకి వచ్చిన రాహుల్, హార్దిక్ పాండ్యాలిద్దరూ నిరాశపరిచినప్పటికీ ఆ తర్వాత తక్కువ లక్ష్యం ఉన్నా కూడా అక్షర్ పటేల్ సహాయంతో జడేజా విజయ లాంఛనాన్ని పూర్తి చేసేశాడు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.